ఎయిడెడ్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ఎయిడెడ్ పోస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఆ ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కానీ ఈ నోటిఫికేషన్ వివరాలను చెక్ చేసుకోవడానికి నా వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్లో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ న్యూ లింక్స్లో ఎయిడెడ్ పోస్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ పేజీలో మీకు ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మీకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 లింక్ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, సిఎస్సి సైట్. మీరు ఈ సిఎస్సి సైట్ నుంచి అయినా సరే మీరు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జిల్లాలో మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. మిగతా నోటిఫికేషన్స్ కొరకు మనం ఎప్పటికప్పుడు ఈ సైట్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కడైతే అనుమతి ఇచ్చారో ఆ ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి మాత్రమే నోటిఫికేషన్స్ను రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకు కావాల్సిన జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలవగానే సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకి ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకటే ఉండటం వలన ఒకటి మాత్రం కనిపించింది. నెక్స్ట్ రిమైనింగ్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అప్లై ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం. అప్లై చేయడానికి ప్రతి నోటిఫికేషన్కి ఎదురుగా చివరిలో అప్లై అని చెప్పేసి లింక్ ఉంటుంది. ఈ అప్లై మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఒక రిక్రూట్మెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో పర్సనల్ వివరాలు, అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్, టెట్ వివరాలు అడిగారు. దీంట్లో పోస్ట్ అప్లైడ్ ఫర్ వద్ద ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకి పోస్ట్ డీటెయిల్స్ ఏమైతే ఇచ్చారో అవి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఓపెన్ చేసిన లింక్ అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ పోస్ట్ అప్లైడ్ వద్ద మన యొక్క పోస్టు మనం దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో వద్ద మన యొక్క ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్, మన యొక్క సర్నేమ్తో సహా ఇక్కడ మన యొక్క పూర్తి పేరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. నెక్స్ట్ పిహెచ్కి సంబంధించి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు ఆ పిహెచ్ టైపు, అదేవిధంగా ఒకవేళ పిహెచ్ అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఎవరైనా అప్లై చేస్తుంటే ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కనుక ఎలిజిబుల్ అయితే ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఆర్ యూ బిలాంగ్ టు ఏపీ స్టేట్ వద్ద ఏపీ వారు వచ్చేసరికి ఎస్ అని చెప్పండి, మిగతా వారు మాత్రం నో అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తే ఇక్కడ మన యొక్క జిల్లాని ఇక్కడ మనల్ని అడుగుతుంది. ఇక్కడ మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మన యొక్క మండలం, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ విధంగా మనం అడ్రస్ వివరాలను ఇక్కడ మనం ఇస్తాము. నెక్స్ట్ మన యొక్క ఆధార్ నంబరు, మన యొక్క మొబైల్ నంబరు, నెక్స్ట్ కేటగిరీ అంటే మన యొక్క కమ్యూనిటీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం అడ్రస్ని టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా కనుక ఎవరైనా అప్లికబుల్ అయితే ఈ GOMS నెంబర్ 74 ప్రకారం వారు ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ టెట్ ఆర్ సి టెట్, ఇక్కడ టెట్ అంటే స్టేట్ టెట్, సి టెట్ అంటే సెంట్రల్ టెట్. ఇక్కడ ఈ టెట్ కానీ లేదంటే సి టెట్ కానీ ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. అంటే పాస్ అయి ఉంటే అప్పుడు హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ అపియర్డ్ ఇయర్డ్, మీరు ఏ టెట్ అయితే క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు టెట్కి అసలు ఎలిజిబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. ఈ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎయిడెడ్ టీచర్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో ఈ విధంగా అప్లై చేసి ఉంటుంది. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి ఆ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా విడుదల చేయలేదు. అనుమతి ఉన్న అన్ని ఎయిడెడ్ స్కూల్స్కి ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి ఆ చెక్ చేసే లింక్ అనేది నా వెబ్సైట్ అయిన amaravathiteacher.comలో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి ఇంకా అదనపు సమాచారం ఏమైనా ఉన్నా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ సైట్లో మీకు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది.